జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మేరు సంఘం ఆధ్వర్యంలో 28న టైలర్స్ డే సందర్భంగా మేరు సంఘ సభ్యులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు మేరు సంఘ సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. మేరు సంఘాల మహిళా సంఘం సభ్యులు కూడా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు సన్మానం చేశారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మాట్లాడుతూ 28న టైలర్ డే సందర్భంగా వారు సంఘ అభివృద్ధికి మా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రతి పని చేయిస్తామన్నారు. మేరు సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషమని వారు కోరుతూ, గత తాత ముత్తాతల నాటి కాలం నుండి మన సాంప్రదాయాల ప్రకారంగా చూస్తే మనం తొడిగే బట్టలలో ఒక్కొక్క డిజైన్ రకరకాలుగా వేసేదాన్ని బట్టి మనం బట్టలు చూసి కళకళలాడేదని అన్నారు. రకరకాలుగా డిజైన్లతో కుట్టే మేరు కులస్తులతోనే అందం ఉంటుందని వారు అన్నారు. మేరు కులస్తులకు ధన్యవాదాలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మీకు మెట్పల్లి పట్టణంలో కాకుండా ఇతర మండల జిల్లా కేంద్రం నుండి అన్ని పనులు చేయిస్తామని ఉంటామని తెలిపారు. మీరు బీసీడీ నుండి బీసీఏలోకి మార్పు కొరకు ఉద్యమాల్లో తెలంగాణ పోరాటంలో మీ మేరు సంఘం కొరకు పాల్గొని మన మేరు కులస్తులు ముఖ్య పాత్ర వహించిన మీకు మా వంతు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఏ ఎడ్యుకేషన్ చేసినా రాజకీయ పార్టీలు ఏ చేయడం మా వంతు కర్తవ్యంగా మేము సహకరిస్తున్నాం. 15 days గ్యాప్ ఇచ్చి ఒక రోజు 15 days గ్యాప్ తర్వాత మైనార్టీ వర్గమైనా కానీ మొత్తం ఏంటి కుట్టు పని డ్రెస్సులు కుట్టడం. ఒకప్పుడు మా తాత వివరణ ఇచ్చినాం, అయ్యా మీరు పాడి రైతులకు గేదెలు ఇస్తున్నారు, మున్సిపల్ చైర్మన్ గారికి మీ ద్వారా కొంచెం విషయం వేరే యొక్క దయనీయ స్థితి వేరే యొక్క ఏంటంటే రాజకీయ నాయకులు అసలు నైపుణ్యం ఉన్న వ్యక్తులు మొత్తం కూడా చేరుతో కావచ్చు, వారు వస్త్రాలను అందంగా తీర్చిదిద్ది మన దగ్గర ఉన్న అందంగా ఉన్న వస్త్రాలను తీసుకెళ్లి ఈజిప్ట్ నాగరికతకు కానీ మొసలేలకు కానీ అంటే వాళ్ళకి పంపేవారు, ఎగుమతి చేసేవారు. అంటే ఇక్కడ ఉన్న టైలర్స్ వాళ్ళు ఈ నాగరికత మొన్న బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటికీ రాలేదు. అంతకుముందు ఈ ఇంగ్లాండ్ లో మంచెస్టర్ అనే నగరం కంటే ముందే మన దేశంలో ఫస్ట్ టైలర్ వస్తున్నది. ఈ విషయం ఎందుకోసం అని చెప్పండి, మన చరిత్ర మనం తెలుసుకున్నప్పుడు మన భవిష్యత్తులో మనకు అర్థం కాదు. సో మరో విషయం ఏంటంటే మీరందరూ కూడా ఇంకో విషయం, బీసీడీలో ఇచ్చిన మన కులం వేరే కులం అని చెప్పి బీసీడీలో వాస్తవంగా చాలా రాష్ట్రాల్లో ఎస్సీ కులంలో భాగంగా ఉంది, వేరే కులం కూడా వేస్తున్నా ఎస్సీ కులంలో భాగంగా ఉంది. ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం బీసీడీలో భాగంగా ఉంది. బీసీడీలో భాగంగా గల కారణం ఏంటంటే మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత బీసీ ఒకటే కాస్ట్ ఉండేది, ఏబీసీ అనేది లేదు. రాజ్యాంగం ఎప్పుడు 84 రిపోర్ట్ ఇచ్చింది, 92లో ఇందిరా సార్ కేసు తర్వాత ఇంప్లిమెంట్ అయింది. ఇంప్లిమెంట్ అయిన సమయంలో ఏం చేసిందంటే రాష్ట్రానికి ఒక సర్వే కమిటీ పంపించింది, ఎవరి జీవాసించాలు ఏ విధంగా ఉన్నాయి అనే విధంగా పంపించినప్పుడు అప్పుడు 92-90 వల్ల మన మేర కులస్తులు చాలా మటుకు కూడా వాళ్ళకు చాలా గిరాకీ ఉండేది. చాలా మటుకు అక్కడే కుట్టించుకునే వాళ్ళు అప్పటికి గార్మెంట్స్ కానీ జిప్ ప్యాంట్స్ కానీ అది లేదు కాబట్టి చాలా ఉన్నతంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళని బీసీడీలో కలపడానికి అవకాశం ఇచ్చినట్టు అయింది. వాస్తవంగా ఆ సర్వే ఇప్పుడు వస్తే ఖచ్చితంగా ఈ మేర కులాన్ని ఎస్సీలో కలిపేవాళ్ళు. సో ఎందుకోసం జరిగిందని చెప్పిన మా దానికంటే మనం ముందు ఏ విధంగా వెళ్ళాలో దాని గురించి ఆలోచించడం బెటర్. అందుకని చెప్పి మీ మేర కులస్తులు ఎవరైతే ఉన్నారో, టైలర్స్ కుట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం మందికి కూడా ఒక తాటి దగ్గర వచ్చి రేపటి భవిష్యత్తు కోసం ఈ కులాన్ని ఎస్సీలో కలపాలన్నా, బీసీఏలో కలపాలన్నా, బీసీబీలో కలపాలన్నా, బీసీసీలో కలపాలన్నా మీరు అందరూ కూడా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని రేపటి రోజు ఇది ప్రభుత్వ పాలసీలో భాగంగా మున్సిపాలిటీ ఉన్నది ఎవరికి ఉంటుంది ఈ నిర్మాణం చేయాలి, ఈ మేర కులాన్ని తీసుకొచ్చి ఎస్సీలో కలపండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఎస్సీ కమిషన్ ఉంటుంది, ఎస్సీ కమిషన్ ఇవ్వాలి. లేదు అంటే బీసీ కలపంటే బీసీ కమిషన్కి ఇవ్వాలి. వాళ్ళు సెంట్రల్ గా పార్లమెంట్ చట్టం చేయాలి. పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత అప్పుడు వేరే క్యాస్ట్ కలుపుతారు. సో దానికోసం మీరు అందరూ కూడా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని ఆ రోడ్ మ్యాప్ ద్వారా తీసుకెళ్లి ఒక కమిషన్ ఎవరికి సీఎం అపాయింట్మెంట్, మినిస్టర్ అపాయింట్మెంట్ చేసుకొని మా వేరే కులస్తులు మా తెలంగాణ రాష్ట్రంలో చాలా మా స్థితిగతులు చాలా హీనంగా ఉన్నాయి, మేము తినడానికి తిండి లేకుండా మాకు పని లేకుంటుంది. మా కులాన్ని తీసుకెళ్లి మా విద్యార్థులకు కానీ మా ఉద్యోగస్తులకు కానీ రేపటి రోజు భవిష్యత్తులో గొప్ప గొప్ప ఉద్యోగం రావాలన్నా, గొప్ప గొప్ప చదువులు రావాలన్నా మా కులాన్ని తీసుకెళ్లి మనం ఎస్సీలో కలపండి లేదంటే బీసీలో కలపండి అని చెప్పి ఈ శాస్త్ర వ్యవస్థ చదువుతున్నారో ఎవరైనా సుప్రీం ఉన్నారో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు చట్టం చేసి వాళ్ళు కేంద్రానికి పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మా చైర్మన్ గారికి స్పెషల్ అర్థం చేసుకుంటూ మన మున్సిపల్ తరఫున వేరే కులస్తులకు సంబంధించిన విషయాన్ని మనం గొప్పగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాం. సంతోషం ఉంది. ఇదే మొదటిగా భావిస్తూ మా కౌన్సిల్ అందరికీ, వైస్ చైర్మన్కు, మీకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు కోరినట్టు ఇప్పటి వరకు మాకు తెలియదు కరెంటు బిల్ మీకు వస్తుందా రాలేదా అనేది. మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మేము పైకి పంపుతాము. మా నరసింహరావు గారు ఉన్నారు, మా ప్రభుత్వంలో ఏది అవైలబుల్ ఉంటే అది చేస్తాము. మిషన్లు కూడా చెప్పారు, దానికి కూడా మీరు ఒక అప్లికేషన్ ఇస్తే మా పైకి పంపి మా ప్రభుత్వం ద్వారా తెప్పిస్తాము. ఎందుకంటే మేము ఏకదాటిగా అందరం ఒకటే ఉన్నాము.
ఏ పార్టీకి అతీతంగా ఉన్నాం మేము. ఎందుకంటే మెట్పల్లి డెవలప్ కావాలనే ఉద్దేశంలో ఉన్నాం తప్ప ఏదో ఆశ్రమం కాదు. అందరూ యంగ్ డైనమన్నారు. ఒక సురేందర్ గౌడ్, నేనే పాతగా నడుము ఎంత 22 ముఖాలు కొత్తవి ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మెట్పల్లి అనేది ఒక తెలంగాణలో మనకు ఫస్ట్ రావాలన్నది. అందుకొరకు మీరు ఏ ఉన్నా మాకు రాసిస్తే మేము ప్రొసీడ్ చేసి ఇంకటి పోయి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఒక 3 నెలల 6 నెలల ఏదన్నా ఏగలుగుతామని చెప్పి కోరుకున్నాము. మాకు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మొన్ననే కలవడం జరిగింది. మాకు నిధులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇస్తాను హామీ ఇచ్చిండు. అందుకొరకు మెట్పల్లి డెవలప్ చేయాలి అదే ఉద్దేశంగా ఉన్నాము. ఇప్పుడు దాకా అదే మీటింగ్ అయింది. అందుకొరకు నాకు లేట్ అయింది. మన కమిషనర్ గారు కూడా ఆయన పదవి విరమణ అయిపోతున్నది. ఇప్పుడు దాకా అదే మీటింగ్ ఉండి ఏం చేద్దాం ఎట్లా చేద్దామని దాని మీద ఎవరైనా డిస్కస్ జరిగింది. అందుకొరకు లేట్ అయింది కాబట్టి కొంచెం క్షమించుడు. ఎందుకంటే అప్రాంతాలకున్నా అంటే టైం ముఖ్యం. వాస్తవంగా అన్ని పనులు ఉంటాయి. నాకు కూడా మర్చి పనులు ఉన్నాయి. ఉంటే చేద్దాం, తప్పించుకోలేం కదా. అందుకని మీరు ఒక చిట్టి మీద రాసిస్తే మీ పనులన్నీ చేస్తాము. మీరు అది కాదు. జై శ్రీరామ్. ఒకటి, మెట్పల్లిలో నా గెలుపుకు ప్రతిసారి నా వార్డుకు సంబంధించిన మెజారిటీ పీపుల్ అంతా నా వార్డులోకి ఉంటారు. మీరంతా 90% నా వార్డుకు చెందిన వాళ్ళే. 100% ఒకరే ఒకరు దుబాయ్ వెళ్ళి ఆ ఓటు రాలేదు. నాకు సహకరించినాము. మీరు చేసుకుని ఈ వ్యవస్థలో ఉన్నాము. ఒక రాజకీయ నాయకుడు ఈ పట్టాలు ఈ దేశాధారణ మీ ద్వారానే ఉంటది. ఒక నాయకుడిని డ్రెస్ ద్వారా ఒక 50% మీ ద్వారానే మాకు పొందుతుంది. కానీ మీకు అన్యాయం జరిగింది అని నరేష్ గారు కావచ్చు, ఆనంద్ కావచ్చు, మీరు కుల బాంధవులు చెప్పినట్టు సమాజంలో వెనుకబడిన తరగతులు చాలా ఉన్నాయి. దానికోసం మీ పోరాటంలో మా పాత్ర కూడా 100% ఉంటుంది. నా గెలుపు కోసం మీరెంత ఖచ్చితంగా ఉన్నారో నా గెలుపు బాటలో మీరు 100% అని చెప్పిన. మీకు ఏనాడైనా ఏ అవసరం ఉన్నా సుఖేందర్ మిగతా నా తోటి నాయకులందరూ ఉంటారని కోరుకుంటూ మేమున్నాం అనేది ఒకటి. మీరు ఏదైతే సమస్య చెప్పారో ఆ సమస్యలను మా చైర్మన్ గారితో సహా మా కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ దివాడి నరసింహరావు సార్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మీరు కూడా కొంచెం మాకు మీ ఇప్పుడు చెప్పి పెట్టకుండా మీ అందరికీ వీళ్ళందరి తరఫున ఒకటే మాటిస్తున్నారు. ఒక కుటుంబం లాగా మా కౌన్సిల్ మొత్తం మీకు తోడుంటది. మీ సంఘం డెవలప్మెంట్ మీరందరూ సుప్రమిషన్లు మీ అందరి కోసం మా కౌన్సిల్ మొత్తం పార్టీలకు అతీతంగా కొట్లాడి మరీ తీసుకొస్తామని మాటిస్తున్నాం. కౌన్సిల్ గారు అందరి సమక్షంలో Happy birthday, William Slow.